హాయ్ ఎవరీవన్, నా పేరు డాక్టర్ లక్ష్మి. ఈరోజు మనము ఒక ఆయుర్వేద ప్రకారం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ టైంకి తినాలి అనేది షార్ట్గా తెలుసుకుందాము. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు మనము ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. అంటే సాఫ్ట్ అండ్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఉండాలి మనకి. ఆయిలీ, డీప్ ఫ్రైడ్, హెవీ ఫుడ్ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 2, మనం ఫుడ్ని బాగా చీట్ చేయాలి. ఒక బైట్ ఫుడ్ని 32 టైమ్స్ మ్యాక్సిమం మనం చీట్ చేయాలి. సో ఇది ఇలా చేస్తే మన గట్ హెల్త్ బాగుంటుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. 32 కాకపోతే మ్యాక్సిమం 25 చూస్ అయినా చేయాలి. ఫుడ్ తినేటప్పుడు ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. సో 1-2 డేస్ అటు ఇటు అవుతుంది, కానీ రెగ్యులర్గా రొటీన్ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఫుడ్ ఎప్పుడు మీరు ఆకలి వేస్తేనే తినండి. ఆకలి లేకుండా సో ఏదో తినాలి కదని తినేసేయకండి. అలా తింటే మీకు ఇండైజెషన్, బ్లోటింగ్, వామిటింగ్స్ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆకలి వేస్తేనే తింటే ఏమవుతుంది అంటే మీ గట్ హెల్త్ బాగుందని అర్థం, మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందని అర్థం అంటాము. ఎప్పుడు మనము ఆయుర్వేద ప్రకారం మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ హెవీ మీల్ ఆఫ్ ద డే ఉండాలి అండ్ నైట్ వెరీ లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ మీల్ తీసుకునేటప్పుడు మనం 7 రుచులు అంటాం కదా, 6 రుచులు అవన్నీ కలిసి ఉండాలి. సో ఎప్పుడు కానీ మనం డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే కొన్ని స్పైసెస్ యూస్ చేయాలి ఫుడ్లో. లైక్ క్యూమిన్, టర్మరిక్, బ్లాక్ పెప్పర్, జింజర్, గార్లిక్ అవన్నీ యూస్ చేస్తే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు మిడల్లో డేలో వామ్ వాటర్ లేదంటే హర్బల్ టీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా తీసుకుంటుంటే మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మనము టైంకి ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, సో ఎలా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టమక్ ఫుల్ ఉంటే హాఫ్ పోర్షన్ ఫుడ్ ఉండాలి, 1/4 వాటర్కి ప్లేస్ వదిలేయాలి, ఇంకా 1/4 హెయిర్ కానీ వదిలేసేయాలి. ఎప్పుడు మనం స్టమక్లో హాఫ్ పార్ట్ అంతని ఫుడ్ ఫిల్ అయ్యేలాగా తినాలి మనం. ఇప్పుడు మనం ఏం తినకూడదు అనేది చూసుకుందాం. ఫస్ట్, ఎప్పుడు మనము ఫుడ్ని ఓవర్ ఈట్ చేసి తినకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు ఫుడ్ తినేటప్పుడు. అలాగే సో మిగిలిపోయిన ఆహారాన్ని బాగా వేట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి తినడం అనేది కరెక్ట్ కాదు. అది డైజెషన్కి మంచిది కాదు, దాన్ని అవాయిడ్ చేయండి. సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కంపాటబుల్ ఫుడ్ తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మిల్క్తో పాటు ఫ్రూట్స్ తీసుకోవడం, మిల్క్తో పాటు ఫిష్ తినడం, మీట్ తినడం, మిల్క్తో పాటు సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అలాగే ఫ్రూట్స్తో పాటు ఫ్రూట్స్తో పాటు మిల్క్ తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ మిల్క్తో పాటు ఏదైనా ఫ్రూట్ తినొచ్చు, అది మ్యాంగో మాత్రమే తీసుకోవచ్చు మీరు. కానీ నైట్ కర్డ్ అని అవాయిడ్ చేయాలి. సో కర్డ్ అనేది డైజెషన్కి టైం పడుతుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి నైట్ కర్డ్ తీసుకుంటే కోల్డ్ అవుతుంది, కఫ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇండైజెషన్ అవుతుంది, అబ్డమన్ బ్లోటింగ్ అవుతుంది. నైట్ కర్డ్ తీసుకునేదాన్ని అవాయిడ్ చేయండి. బాగా కోల్డ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయండి. సో కానీ మీరు ఫుడ్ తినేటప్పుడు అంగర్ ఉండేటప్పుడే తీసుకోవాలి. అంగర్ లేనున్నప్పుడు, అంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, మైండ్ బాగాలేనప్పుడు ఫుడ్ తీసుకోకండి. అలా తీసుకుంటే ఆ ఫుడ్ అనేది డైజెషన్కి ఎఫెక్ట్ అవుతుంది. కానీ తీసుకునేటప్పుడు ఎక్సెసివ్ ఫాస్ట్ ఫుడ్, బాగా ఫ్రై చేసిన ఫుడ్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ప్యాకేజ్ చేసిన ఫుడ్ను అవాయిడ్ చేస్తే బెటర్. ఎప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు మిడిల్ ఆఫ్ ద ఫుడ్, ఎందుకంటే అది డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. సో ఫుడ్ని మనము బాగా చీవ్ చేస్తే 32 టైమ్స్ లేదంటే 25 టైమ్స్ చీవ్ చేస్తే అది ఫుడ్ అనేది సలైవతో బాగా మిక్స్ అవుతుంది. సో వాటర్ అనేది అవసరం పడదు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే అనేసి 2 టైమ్స్ 3 టైమ్స్ బైట్ చేసి మింగేస్తున్నారు ఫుడ్. అలా చేస్తే గట్ హెల్త్ పాడవుతుంది, డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. ఫుడ్ తీసుకోవడానికి
రెగ్యులర్ టైమింగ్స్ని మెయింటైన్ చేయండి. అది మీకు హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఫుడ్ని చాలా ఫాస్ట్గా తినేయడం, ఒక్కొక్కసారి చాలా స్లోగా తినడం అని కూడా చేయకూడదు. ఇన్కంఫర్టబుల్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ మిల్క్ విత్ ఫ్రూట్స్, మిల్క్ విత్ ఫిష్, మీట్, అవన్నీ అవాయిడ్ చేయండి. నైట్లో మీరు ఇన్కంఫర్టబుల్ ఫుడ్ని తీసుకోకండి. సో లైక్ మిల్క్తో పాటు ఫ్రూట్స్ తీసుకోవడం, మిల్క్తో పాటు లైక్ ఫిష్ అవన్నీ తీసుకోవడం, కర్డ్ తీసుకోవడం అవన్నీ అవాయిడ్ చేయండి. అలాగే హెవీ మీల్స్ తీసుకోకండి నైట్. ఇంకా తీసుకుంటే ఏమవుతుందంటే ఇండైజెషన్ అవుతుంది, బ్లోటింగ్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. హెవీ మీల్స్ తీసుకోకూడదు. దాంతోపాటు మీరు తినగానే ఇమ్మీడియట్గా పడుకోకూడదు. సో మ్యాక్సిమం బై 8 అలా డిన్నర్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఫినిష్ చేసిన తర్వాత మీరు కాలికి చప్పలు లేకుండా మట్టి మీద నడవడము, లేకపోతే పచ్చి గడ్డి మీద నడవడం అలా చేస్తే సో ఇండైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది.